దాని తర్వాత అమ్మవారి టెంపుల్కి వచ్చినటువంటి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు అందరికీ బోనాల పండుగ సందర్భంగా ఒక సీనియర్ నాయకుడిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు. అమ్మవారి దయ వల్ల ఈ భారతదేశంలో ఎవడన్నా 4 గంటల్లో ముఖ్యమంత్రి అయినాడు. 4 గంటల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మ దయ, సోనియమ్మ దయ డిక్లరేషన్ చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగు నుండే బడుగు బలైన వర్గాలకు 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చినా ఇవాళ కూడా అట్టడుగున జనం అట్టడుగే ఉన్నారు. అది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఏమన్నాడు? వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అద్దరితో జిద్దిన నిషేధానికి భాగీదారి అన్నాడు. అదేవిధంగా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాను. అందుగురించి మన రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ నగరపాలిక ఎన్నికల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టారు బీసీ దాని మీద. కానీ ఇప్పటి వరకు అయితే సర్వే చేసి కులగన చేయకపోతే మాకు అన్యాయం జరుగుతుంది. అమ్మవారు నీ దయ వల్ల చేయాలా. అందరూ కూడా చూసిరా, ఏది కృష్ణా నిండిపోయింది, గోదావరి ఉప్పొంగిపోతున్నది. మా అమ్మ దయ, ఆమె దయ లేకుంటే ఎవడైతే వెళ్ళాడు. కనుక ఆమె దయను నేను కోరుతున్నా. మా రేవంత్ రెడ్డికి చెప్పండి, తప్పనిసరిగా కులగన చేసిన తర్వాతనే పంచాయతీ నగరపాలిక బిల్లు పెట్టాలి. లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇదే మోసం చేసింది. ఇక మళ్ళీ ఇంకో మోసానికి మేము గురి కావద్దు. నేను రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఇవాళ పొద్దులు చేస్తే పేపర్లలో అన్ని బీసీ సంఘాలు కులగన జరగాలి, కులగన జరగాలి, అప్పుడే పంచాయతీ రాజ్ నగరపాలిక బిల్లు పెట్టారు. అమ్మా మా చెల్లెళ్లకు, మా అక్కలకు అందరూ వినిపించుకుంటారు. మంచి యాదకు వచ్చి మంచి కోరిక వచ్చి అన్నాలు పెడతారు. కాబట్టి ఈ పండుగ యావత్ భారతదేశంలో పాపులర్ కావాలి. తెలంగాణ కల్చర్ ఎవరు మరవద్దు. మరొకసారి మా అక్క చెల్లెళ్లకు, వచ్చినటువంటి తమ్ముళ్లకు, పోతరాజులకు, అదేవిధంగా పోలీసు వాళ్ళకు మా గురించి ఏం చెప్తలేదు. పోలీసు వాళ్ళకు కూడా పాపం చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రీడా మిత్రులకు కూడా మీరు అందుకోసం మా సంగతి చెప్పలేదు, మీరు కూడా చెప్తున్నారు. మీకు ఇళ్ళ స్థలాలు కావాలని అడుగుతున్నా లేదా? దాని గురించి కూడా నేను కొట్లాడతాను. నమస్కారం. జై తెలంగాణ, జై అమ్మవారు. థ్యాంక్ యూ అన్న. చాలా చాలా ధన్యవాదాలు. దేవాలయం చైర్మన్ రాజేంద్ర యాదవ్ యాదవ్తో సన్మానిస్తున్నారు. హనుమంతరావు